నమస్తే, హైదరాబాద్ న్యూస్ టైంకు స్వాగతం. మనం ప్రతిరోజు తీసుకునే ఆహారం ప్రాణాధారం. కానీ నేడు అదే ఆహారం స్వార్థపరుల చేతుల్లో విషతుల్యంగా మారుతోంది. పాలు, నూనెలు, మసాలాల నుంచి పండ్ల వరకు ప్రతి పదార్థంలోనూ కల్తీ భయం వెంటాడుతోంది. ఇది కేవలం ఒక వ్యాపార మోసం కాదు, యావత్ సమాజంపై జరుగుతున్న ఒక నిశ్శబ్ద దాడి. ఈ కల్తీ మహమ్మారి వెనుక ఉన్న మాఫియా ఎవరు? ప్రభుత్వం దీనిని ఎలా ఎదుర్కొంటోంది? హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఎందుకు దీనిపై యుద్ధం ప్రకటించారు? ఈ రోజు మన స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఆహార కల్తీ కేవలం ఒక వ్యక్తి ఆరోగ్య సమస్య మాత్రమే కాదు, ఇది దేశ ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తున్న పెద్ద సమస్య. కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. దీనివల్ల వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి సామాన్యుని ఆర్థిక సంక్షోభంలో నెడుతున్నాయి. అంతేకాకుండా దీనివల్ల దేశ ఉత్పాదకత భారీగా తగ్గిపోతోంది. లెక్కల ప్రకారం ఈ కల్తీ మహమ్మారి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ఏటా సుమారు 26 లక్షల కోట్ల రూపాయల భారం పడుతోంది. ఇది దేశ ప్రగతికి చాలా పెద్ద అడ్డంకిగా మారింది. ఈ ముప్పును తీవ్రంగా పరిగణించిన హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం దీనిపై యుద్ధం ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫుడ్ అడల్టరేషన్ సర్వేలెన్స్ టీం నిరంతరం పనిచేస్తోంది. క్షేత్రస్థాయిలో దాడులను ముమ్మరం చేసిన ఈ బృందం గడిచిన 100 రోజుల్లోనే 185 కేసులు నమోదు చేసింది. దాదాపు 121 టన్నుల అత్యంత ప్రమాదకరమైన కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని నిందితులపై కఠిన చర్యలు తీసుకుంది. ఈ దాడులు కల్తీ వ్యాపారుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. కేవలం దాడులు చేస్తేనే సరిపోదని, చట్టాల్లో మార్పులు రావాలని కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేస్తున్నారు. కల్తీ చేసే వారిని సాధారణ నేరస్తులతో సమానంగా చూడకూడదని, ఇది సమాజంపై జరుగుతున్న దాడిగా పరిగణించి కఠినమైన శిక్షలు అమలు చేయాలని ఆయన సూచిస్తున్నారు. ఈ ఫుడ్ అడల్టరేషన్ అనేది ఒక చాలా పెద్ద ముప్పు అయిపోయింది. ప్రతి దగ్గర కూడా ముప్పు అంటే ముప్పు. ఏది నిజము, ఏది డూప్లికేటు, ఏది మిక్స్డ్ ఉంది అనేది తెలుసలేదు. అడల్టరేటెడ్ ఎక్కువైంది. దానిపైన కూడా హైదరాబాద్ సిటీ పోలీసు కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. వచ్చే రోజు ఒక యాంటీ ఫ్యాట్ టీమ్ అని చెప్పి యాంటీ ఫుడ్ అడల్టరేషన్ టీమ్ ని కూడా మనము ప్లాన్. పోలీసు, ఫుడ్ సేఫ్టీ, మున్సిపల్ మరియు ఆరోగ్య శాఖల సమన్వయం ఉంటేనే ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయవచ్చు. జాతీయ స్థాయిలో ఒక సమగ్ర నేషనల్ ఫుడ్ క్రైమ్ పాలసీ రూపొందించి త్వరితగతిన శిక్షలు పడేలా వ్యవస్థలను సిద్ధం చేయాలని పోలీసు శాఖ భావిస్తోంది. ప్రభుత్వం ఎంత కఠినంగా ఉన్నా మనం కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. గ్రామ స్థాయి నుంచే మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ల ద్వారా తనిఖీలు చేపట్టడం, ప్రజలు FSSI టెస్ట్ కిట్లను వాడటంపై అవగాహన పెంచుకోవడం ద్వారానే ఈ మహమ్మారిని అరికట్టగలం. మనం తినే ఆహారం సురక్షితమో కాదో తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ ఆహార కల్తీపై మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం తీసుకోవాల్సిన మరిన్ని చర్యల గురించి మీ సూచనలను కింద ఉన్న కామెంట్ బాక్స్లో తెలియజేయండి.